అందరికీ నమస్కారం। ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకి 8వ విడత చెక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు 9,50,000 రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది। దీనిలో లబ్ధిదారులు దాదాపు 8 మంది ఉన్నారు। గత ప్రభుత్వంలో ఎక్కడా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దాఖలాలు లేవు। ఎప్పుడైతే మళ్ళా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది। దాదాపు ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి 80 లక్షల రూపాయలు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఇవ్వడం జరిగింది। ఇవే కాకోకుండా మీకు తెలుసు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి 5 సంతకాలు ఏం మీటర్ అనేది కానీ మీకు తెలుసు। ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది। అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది। దాదాపు మన అనంతపురంలో 3 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు। అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు। అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది। వచ్చే ఈ నెలలోనే డిఐసి నోటిఫికేషన్ కానీ ఇస్తారని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది। అలాగే ఇవి కాకోకుండా దాదాపు పంచాయతీ నిధులైతే ఏమి, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఏమి, ఇవి అనేక రకంగా ఫండ్స్ తీసుకురావడం జరిగింది। ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాకు 2 సార్లు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు। దానిలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ కానీ త్వరలోనే పనులు కానీ మొదలు పెడుతున్నాం। అక్టోబర్ 2వ తేదీకి ఏదైతే ఇక్కడ అనంతపూర్లో డంపింగ్ యార్డ్ ఉందో అది అక్టోబర్ 2వ తేదీ లోపల మొత్తం క్లియర్ చేసి డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి వేరే చోటుకి కానీ తరలిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది। అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాని మీద కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్ళడము వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ మొదలుపెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది। ఇవే కాకోకుండా మరో వంక దాదాపు 88 కోట్లతో ఎస్టిమేషన్ వేయించడం జరిగింది। అది కానీ త్వరలోనే టెండర్ రూపంలో దాల్చి అవి కానీ వర్కులు మొదలుపెట్టిపోతున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది। ఇవే కాకుండా మున్సిపాలిటీ నుంచి దాదాపు 40 కోట్లు వర్కులు టెండర్ పిలిచారు। అన్ని త్వరలోనే పనులు మొదలవుతున్నాయి। ముఖ్యంగా మీరు చూసారు రుద్రంపేట రోడ్డు దాదాపు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది। మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల కాలంలోనే రుద్రంపేట రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది। అలాగే 80 ఫీట్ రోడ్డు మీరు వెళ్ళి చూడొచ్చు। గత 10 ఏళ్ల నుంచి ఎక్కడే కానీ జరిగినంటే అభివృద్ధి ఈ 6-7 నెలల్లోనే జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది। గత నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 40 ఏళ్ళ నుంచి చేయని పనులు కానీ ఇప్పుడు మనం చేయబోతున్నాము। ఖచ్చితంగా అనంతపురం మున్సిపాలిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పేసి మీకు తెలియజేస్తాను। అలాగే ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడినా కానీ దగ్గుబాటి అనేవాడు కేవలం అభివృద్ధి వైపే చూస్తాడు కానీ ఎవరు మాట్లాడి పట్టించుకోరని చెప్పేసి తెలియజేస్తాను। కేవలం నా ఎజెండా ఒకటే అభివృద్ధి తప్ప ఇంకేమి ఉండదు। కేవలం అనంతపూర్నే ఈ 5 ఏళ్లలోనే ఎక్కడికో రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలబెట్టడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను।